హాయ్ ఫ్రెండ్స్, మేము బెర్లిన్ నుంచి ప్యారిస్కి వెళ్ళడానికని బయలుదేరుతున్నాము. ఫ్రాంక్ఫర్ట్ ఎలే అనే జంక్షన్కి వచ్చాము. కానీ ఇక్కడ క్యాబ్స్ అవి దొరకలేదు. మేము యాక్చువల్గా 4:30కే బయలుదేరాము. 4:45కి జంక్షన్కి వచ్చాము. 7 o'clockకి ఫ్లైటు, 6 o'clockకి బోర్డింగ్ రిపోర్ట్ అనమాట. 6:30కి బోర్డింగ్ క్లోజ్ చేస్తారు. మాకు విపరీతమైన టెన్షను. ఈ కారు బుక్ అవ్వలేదు. ఎట్టుకెళ్ళకు కారు బుక్ అయ్యింది. 5:15కి కారులో బయలుదేరాము. ఇంకా టెన్షన్, అంటే ఎయిర్పోర్ట్కి 6 o'clock కల్లా అందుకుంటామా లేదా అనేసి కొంచెం టెన్షన్ బాగా పెరిగిపోయింది. ఎట్టుకెళ్ళకు ఎయిర్పోర్ట్కి 5:45కి చేరిపోయాము. అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ఇంకా సెక్యూరిటీ చెక్ అని ఉంటుంది కదా, సెక్యూరిటీ చెక్ దగ్గర చాలామంది జనం ఉన్నారు. సో ఈ సెక్యూరిటీ చెక్ చూసుకొని మనం ఇక పరిగెట్టామన్నమాట. అంటే ఫ్లైట్ బోర్డింగ్ టైం, సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ బోర్డింగ్ టైం అక్కడ B12 అని, అది టెర్మినల్ 12కి వెళ్ళాలి. ఆ టెర్మినల్ 12కి అలాగే పరిగెడుతున్నాం. అప్పటికే 6:30 అయిపోయింది. బోర్డింగ్ పిలిచేస్తున్నారు, అందరూ ఫ్లైట్లోకి వెళ్తున్నారు. మేమే ఆఖరయ్యాం. ఎట్టుకెళ్ళకు ఇదిగో బోర్డింగ్ అయిపోయింది. ఇగో ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము. 6:50కి ఫ్లైట్ దగ్గరికి వచ్చాము. యాక్చువల్లీ 7కి తీయాలి, కానీ 15 minutes లేట్గా ఫ్లైట్ తీశాడు. ఇగో ఇలాగా ఫ్లై అవుతున్నాం ప్యారిస్కి. కాకపోతే ఏంటంటే మేము చేసిన పొరపాటు, ఒక అరగంట ముందుగా బయలుదేరుంటే మాకు ఈ టెన్షన్ ఉండేది కాదు. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ సెక్యూరిటీ చెక్ దగ్గర జనం ఉండరేమో అనుకున్నాము, కానీ చాలామంది జనం ఉండడంతో కొంతమందిని రిక్వెస్ట్ చేసి కొద్దిగా ఎర్లీగా ముందుకు వెళ్ళాము. వాళ్ళు కూడా మమ్మల్ని కొద్దిగా కన్సిడర్ చేసి ఎర్లీగా ముందుకు వాళ్ళు లైన్ వదలడంతో కొద్దిగా ముందుకెళ్ళి సెక్యూరిటీ చెక్ చేసుకొని వెంటనే మేము 6:30 కల్లా బోర్డింగ్ దగ్గర ఉన్నాము. అందుకనే ఫ్లైట్లో హ్యాపీగా ఇప్పుడు ప్యారిస్ వెళ్ళబోతున్నాం. మామూలుగా లైన్లు పడితే బోర్డింగ్ అయిపోయేది, ఫ్లైట్ మిస్ అయిపోయేవాళ్ళం. సో అందుకనే అందరూ కూడా కనీసం అట్లీస్ట్ ఒక అరగంట గంట ముందు ఉంటే మనకి కంగారు, ఈ టెన్షన్ అనేది ఉండదన్నమాట. సో ఫస్ట్ టైం కదా నేను బెర్లిన్ నుంచి ప్యారిస్ వెళ్తున్నాను. కొద్దిగా టైం అది లేకపోవడం, సమయానికి క్యాబ్స్ దొరకపోవడం, కొద్ది ఇబ్బంది పడ్డాం. ఆ టెన్షన్స్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత కొద్దిగా రిలీఫ్ అయ్యాం. ఇంకా ఎట్టికల్లకు ఇక ప్యారిస్లోని 9 దిగాము. ప్యారిస్ నుంచి వచ్చి అక్కడ మా రూమ్ అకామిడేషన్ ఏరియాకి వచ్చి చూసుకుంటున్నాము. ఇదే మా అకామిడేషన్ ఏరియా. బాయ్.